హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటరెడ్డి గోపాలపురం. ఈరోజు కోడి పుంజిని ఈరోజు మీకు యూట్యూబ్లో చూపిస్తున్నాను. పుంజిని ఈరోజు గంగమ్మ గో చేస్తున్నాను. మా తిరుపతి జాతర ఈరోజు మంగళవారం. ఈ తిరుపతి జాతర మేము గ్రాండ్గా చేసుకుంటాము. అందరం మా పల్లెల్లో వాళ్ళు మొత్తం, చుట్టూ పల్లెలు మొత్తం అందరూ ఈ జాతర అంటే మాకు ఎంతో ఇష్టం. గంగమ్మ జాతర అంటే ఇప్పుడు ఇంటికాడ పట్టుకున్నాను ఈ పుంజిని, కోడి పుంజిని. ముందు కూడా యూట్యూబ్లో చాలా వాళ్ళు చూపిస్తున్నాను పుంజిని. కోడి పుంజి అన్నిటికీ కిందే కానీ దేనికి అన్నిటికీ పై కోడే, దేని మీదైనా సవాల్ చేస్తుంది. కానీ పందానికి చుట్టమని 4-5 మాటలు కోళ్ళు వచ్చిన రేట్ వచ్చిన అమ్మలేదు. ఈరోజు గంగమ్మ తల్లికి మొక్కుబడి ఉంది ఫ్రెండ్స్. పుంజిని తీసుకెళ్ళి కోసేస్తున్నాను. అని కూర తింటామని ఒక పక్క సంతోషం, ఒక పక్క ఈరోజు సాకినాం కోసేస్తున్నామని ఒక బాధ. ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అయినా కానీ దేవుడు గంగమ్మకు మొక్కుబడి కదా, అందువల్ల తీసుకొని ఎత్తుకొని వెళ్తా ఉన్నాను. మా ఊరు పల్లెటూరు, మా ఊరు రచ్చకాడికి గంగమ్మ పెడతాం. రాగి చెట్టు, వేప చెట్టు అన్నీ ఉన్నాయి. తీసుకొని వెళ్తా ఉన్నాను ఫ్రెండ్స్. తీసుకెళ్ళి ఇప్పుడు కోసేయాలి ఫ్రెండ్స్. బాధాకరంగా ఉన్నది. ఒకసారి పోతున్నాయి లాస్ట్ ఫైనల్, ఇదే లాస్ట్. ఇంకొంచెం దీన్ని బొచ్చి పెరకాలి ఫ్రెండ్స్. బొచ్చి పెరకుతాను. బాధాకరంగా ఉన్నది కానీ తింటామని సంతోషంగానే ఉన్నది. ఫైనల్ ఛాన్స్. ఓకేరా, పోతాయి బాయ్. ఎవరు ఫ్రెండ్స్, రేపు ఈ రోజున రేపు ఉంటాం లేదు, ఎవరికి తెలుసు. ఎంతమంది బంధువులు ఉన్నా, బంధుత్వం ఉన్నా, ఇంట్లో వాళ్ళు శాఖ కూడా పుట్టు పెరిగిన అన్నదమ్ములైనా, పాపజిల్లులైనా, మన కడుపులో పుట్టిన ఎంతమంది బిడ్డలైనా ఏ రోజు టైం అనేది తిరుపతి భగవంతుడి సార్ వెళ్ళాల్సింది. బాధపడే క్వశ్చన్ ఉన్నది. బాయ్, గొర్రె వెళ్దాం ఫ్రెండ్స్. ఇదే బాయ్.